అంగన్వాడీలను బెదిరించి భయపెట్టి పోలీసులను ప్రయోగించిన జగన్ సర్కార్ ఎట్టకేలకు వారి చేత సమ్మె విరమింపచేసింది. ఒకవైపు సోమవారం ఉదయం నుంచి జిల్లాలో ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయగా, మరోవైపు రాత్రి పొద్దుపోయాక విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అంగన్వాడీలకు తక్షణం జీతాల పెంపునకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఎన్నికల తర్వాత జూలై నుంచి పెంచుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ సమయంలో వర్కర్లకు ఇచ్చే బెనిఫిట్ను 50,000 నుంచి 1,20,000కు, హెల్పర్లకు ఇచ్చే 20,000 బెనిఫిట్ను 60,000కు పెంచడానికి అంగీకరించారు. చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులుగా 20,000 ఇస్తామన్నారు. సమ్మె చేసిన కాలంలో వేతనాలు చెల్లింపు, అంగన్వాడీలపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు వీరికి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయడానికి కూడా అంగీకరించారు. నాలుగైదు రకాలుగా ఉన్న మొబైల్ యాప్లను ఒకే యాప్గా చేయాలి అన్న డిమాండ్ను కూడా నెరవేరుస్తామన్నారు. జీతాలు మాత్రం ఇప్పట్లో పెంచడం కుదరదని, జూలై నుంచి పెంచుతాము అని స్పష్టం చేశారు. జీతం ఎంత పెంచాలి అన్న అంశంపై అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశం నిర్వహించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే ఆయాలను మినీ వర్కర్లుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఈ హామీలను లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి విధుల్లో చేరతామని అన్నారు.